సుధాకర్ని కిడ్నాప్ చేసి మేనన్ తీసుకెళ్తుండగా జగదాత్రికి అడ్డుపడతారు. ఈలోపు మేనన్ ఈ విధంగా అంటాడు, నువ్వు హౌస్ వైఫ్, నీకు ఇలాంటి ఆటలు గేమ్లు తెలియదు కానీ సైలెంట్గా వెళ్ళిపో అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. అరే తను హౌస్ వైఫ్ కదా, తను ఇక్కడి నుంచి పంపించండిరా అనే విధంగా మేనన్ వాళ్ళ మనుషుల చేత జగదాత్రిని కొట్టించాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ జగదాత్రికి ఈలోపు ఒక గేమ్ మొదలు పెడతాడు. ఒకవేళ నా చేతిలో గన్ను నువ్వు తీసుకున్నావనుకో, నేను మీ మామయ్య గారిని నీకు అప్పచెప్పి వెళ్ళిపోతాను అనేసరికి జగదాత్రి వెంటనే ఆ రౌడీల చేత దెబ్బ తినకుండా ఆ రౌడీలు ఇక జగదాత్రిని కొట్టబోతుండగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటుంది. మీనన్ చేతిలో ఉన్న గన్ను ఒక్కసారి మీనన్కి తెలియకుండానే చేతిలో గన్ పట్టుకుంటుంది. ఒక్కసారిగా మీనన్ జగదాత్రిలో గన్ చూసి షాక్ అయిపోతాడు. వావ్, బ్రిలియంట్, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు జగదాత్రి. నువ్వు సుధాకర్ కోడలివైనా కౌశికి ఆ ఇంటికి కోడలివైనా కానీ చాలా తెలివితేటలు ఉన్నాయే. హౌస్ వైఫ్కే కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ లాగా చాలా అనుభవాలు ఉన్నాయే అని చెప్పేసి మీనన్ అంటూ ఉంటాడు. సర్లే, ఈ గేమ్ షోలో నువ్వు పార్టిసిపేట్ చేసావు, గెలిచావు. నేను మాట ప్రకారం మాట తప్పను. అలా అని చెప్పేసి నేను ఓడిపోయానని కూడా అనుకోను. అందుకనే మీ మామయ్య గారిని నీ చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి సుధాకర్ని జగదాత్రికి అప్పచెప్పి ఇక మీనన్ బాయ్ అని చెప్పేసి వెళ్తాడు. జగదాత్రి వెంటనే సుధాకర్ని తీసుకొని క్యాబిన్ దగ్గరికి వస్తుంది. వెంటనే అందరూ ఇక కంగారు పడిపోయి సుధాకర్ని చూసి చాలా టెన్షన్తో ఒక్కసారిగా రిలాక్స్ అయిపోతారు. ఇక జగదాత్రి ఆలోచిస్తుండగా వెంటనే కౌశికి, బాబాయ్ మీకేం కాలేదు కదా, ఆ మీనని ఏం చేయలేడు కదా అంటుండగా, నేను బాగానే ఉన్నానమ్మా, జగదాత్రి వచ్చి కాపాడుట్లో నేను ఇక్కడ ప్రాణులతో బయట ఉన్నానని చెప్పేసి సుధాకర్ అంటుండగా జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. జగదాత్రి ఆలోచిస్తున్న గమనించిన కేదార్, ఏం ఆలోచిస్తున్నావు జగదాత్రి అడుగుతాడు. మేనన్ మొత్తం తన అనుకున్న ప్లాన్ ప్రకారం ఫెయిల్ అయినందుకు ఆవేశంగా వెళ్ళాలే కానీ అంత కూల్గా బాయ్ చెప్పుకుంటూ ఎందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదని చెప్పేసి జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మేనన్ తన అనుకున్నది జరిగిందని ప్లాన్తోనే సంతోషంతోనే ఇక్కడి నుంచి వెళ్ళాడు నా మనసు చెప్తుంది. ఖచ్చితంగా అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది, అందుకే అంత సంతోషంతో మీనన్ వెళ్ళినట్టుగా అనిపిస్తుందని జగదాత్రికి అనుమానం వస్తుంది. ఈలోపు వెంటనే ఇక సుధాకర్ని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడు. ఈలోపు ఇక జగదాత్రి కేదార్ మీనన్ అలా హఠాత్తుగా ఎందుకు వదిలేసినట్టు ఆలోచిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా మనకు తెలియకుండా మీనన్ ఏదో ఒక ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి ఇక కేదార్ జగదాత్రితో అంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే బెడ్ మీద పడుకోబెట్టి వైజయంతి, అరబ్బోడా నిషి ఎదురా అని అడుగుతుండగా, ఏమో అమ్మ నిషి కనిపించట్లేదు చాలాసేపు, అదేందిరా అలా మాట్లాడుతున్నావు, కౌశిక్ని అడుగుతుందా అని చెప్పేసి ఈ విధంగా వెంటనే అక్కడికి వస్తారు. అమ్మ కౌశిక్కి నిషి కనిపించట్లేదు అని చెప్పేసి ఎక్కడ పోయి ఉండదు అని అడుగుతుండగా ఒక్కసారిగా కౌశిక్కి షాక్ అయిపోతుంది. ఏంటి పిన్ని, నిషి కనిపించట్లేదా? అవునమ్మి, సాసేపు ఉండదు కనిపించట్లేదు. ఈలోపు వెంటనే యువరాజ్ వస్తాడు. యువరాజ్, నిషి ఎక్కడుంది? నిషి కనిపించిందా? ఏమో అక్క, నాన్న కనిపించలేదని వెతుకులాడానికి వెళ్ళాను, కానీ నిషిని మాత్రం నేను చూడలేదు. తను కూడా చాలాసేపటి నుంచి కనిపించట్లేదని చెప్పేసి యువరాజ్ అనేసరికి జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు. ఇందాక వెంటనే జగదాత్రి అనుమానం పడినట్టే జరుగుతుంది. అంటే ఇప్పుడు మామయ్యను కిడ్నాప్ చేయాలని చెప్పేసి అనుకున్నాడు, అందరినీ మామయ్య వైపు తప్పించాడు. ఖచ్చితంగా ఆ మేనని కిడ్నాప్ చేసింది ఎవరినో కాదు. అంటే మామయ్యని కిడ్నాప్ చేస్తే మామయ్య వైపు మన ఫోకస్ పెడతామని చెప్పేసి నిషికను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడనమాట. అంటే ఇప్పుడు మేనని కిడ్నాప్ చేసింది నిషికనా అని చెప్పేసి జగదాత్రి షాక్ అయిపోతుంది. ఇక సుధాకర్ని వెనుకలాడికి వెళ్ళినప్పుడు వెంటనే మేనన్ మనుషులు వచ్చి వెనక నుంచెలి నిషిని మత్తు పెట్టి అక్కడి నుంచెలి తప్పించి తీసుకొని వెళ్తూ ఉంటాడు కిడ్నాప్ చేసి. ఎంతసేపు పట్టలేదు కేదార్, ఎలాగైనా సరే నిషి ఇప్పుడే కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళినట్టుగా అనిపిస్తుంది, మనం బయటికి వెళ్ళి చూద్దాం పద అని చెప్పేసి వెంటనే బయటికి వస్తుండగా అనుకున్నట్టు జగదాత్రి అనుమానం పడ్డట్టుగానే నిషిని కిడ్నాప్ చేసి కార్లో తీసుకెళ్తుంటారు. ఇక
కేదార్ నిషి అని చెప్పేసి అనేసరికి వెంటనే కేదార్ కూడా అక్కడికి వస్తాడు. ఇక కేదార్ జగదాత్రి కారు వెనకాల వెళ్తుండగా కారులో నిషిని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తుంటారు. నిషి వెంటనే వదిలిపెట్టండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంటుంది. ఈలోపు కావాలని చెప్పేసి మామయ్య మీరికి మన మైండ్ సెట్ను అంతా పంపించి నిషిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాడు. అంటే దీని ప్రకారంగా మీనన్ మళ్ళీ ఏదో ఒకటి చేయబోతున్నాడన్నమాట అని చెప్పేసి జగదాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు ఇక అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అమ్మే నిషి కనిపించిందా అని చెప్పేసి అంటుండగా ఇక వెంటనే క్యాబిన్లోకి అదే హాస్పిటల్లోకి వచ్చేసరికి కౌశికి అడుగుతుంటుంది, నిషి కనిపించిందా అని చెప్పేసి అంటుండగా నిషి ఎక్కడ కనిపించలేదంటుండగా జగదాత్రి నిషి నీకు కనిపించిందా? అవును వదిన, ఆ మీనన్ కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తున్నాడనేసరికి యువరాజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. అప్పుడు యువరాజ్ ఆలోచిస్తూ నేను ఏ పని బాయ్ చెప్పినప్పుడు చేస్తలేను కాబట్టి ఇక నిషిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాడనమాట. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. ఈలోపు అనుకున్నట్టుగానే యువరాజ్కి మీనన్ ద్వారా ఫోన్ వస్తూ ఉంటుంది. వెంటనే ఆ ఫోన్ చూసి యువరాజ్ పక్కకు వస్తాడు. ఇక జగదాత్రి అనుమానం పడ్డట్టుగానే ఇక జగదాత్రి కూడా యువరాజ్ ఫోన్ మాట్లాడుతుండగా పక్కకు వచ్చి వింటూ ఉంటుంది. ఏంటి యువరాజ్ కంగారు పడిపోతున్నావా? నీ భార్యను కిడ్నాప్ చేసింది నేనే. ఎందుకంటే నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు, నేను చెప్పిన పని చేయట్లేదు కాబట్టి ఇక ఈ రకంగా తప్పలేదు. నువ్వు చాలా హర్ట్ అయి ఉంటావు, కానీ కొన్ని వాటిని సర్దుకుపోవాలి కదా. అంటే నేనేమంటానంటే నువ్వు చెప్పిన పని అదే నేను చెప్పిన పని నువ్వు చేయకుండే నేను చేయాల్సిన పని నేను చేస్తాను. నేను ఏ పని చెప్పినా నువ్వు కాదు కుదరదు అని చెప్పేసి దూరం పెడుతున్నావు కదా. ఆ దూరం ఎన్ని రోజులైనా సరే నీ భార్య నా చేతుల్లో హ్యాండ్వర్గా ఉంటుంది. అది కాదు బాయ్, కాస్త నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. మా ఇంట్లో సిచ్యువేషన్ కరెక్ట్ లేదు. ఎందుకంటే మా అక్క నా మీద అనుమాన పడుతుంది. అందుకనే మీరు చెప్పిన పని చేయట్లేదు. దండం పెడతాను బాయ్, నా భార్యను వదిలే. లేదు యువరాజ్, నీ భార్యను కిడ్నాప్ చేశామంటే వదిలిపెట్టడానికి కాదు. తనని నాన్న నరకయాత్ర చూపించిన తర్వాతనే తనని వదిలిపెడతాం. అంతేకాదు ఆఖరికి నేను చెప్పిన పని నువ్వు చేయకుంటే కూడా తన ప్రాణాలు తీయొచ్చేమో. మేబీ నేను కూడా హామీ ఇవ్వట్లేదు. బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. బాయ్ బాయ్, నేను చెప్పేది విను అంటుండగా వెంటనే జగదాత్రి కేదార్తో అంటుండే, ఖచ్చితంగా ఆ మీనన్ యువరాజ్ చెప్పిన పని చేయట్లేదని ఇక నిషిని అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నిషిని ఎలాగైనా మనం కాపాడాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు నిషి కోసమని ఇక వైజయంతి బాధపడుతూ ఉంటుంది. అసలు ఆ మీనన్ వల్లనే ఈరోజు ఇదంతా కాదు, కానీ ఈ జగదాత్రి వల్లనే ఇదంతా జరిగింది. అసలు ఈ హాస్పిటల్కి రాకుంటే అనాథాశ్రమంలో రాకుంటే ఇదంతా జరిగేది అయ్యింది. ఈ అమ్మి ఏం చేస్తుందో అర్థం కాదు, కానీ ఎప్పుడు చూసినా మనకే కంగారు, మనమే టెన్షన్. ఆఖరికి నిషిని కూడా కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ రెక్కలు ఎరిగిపోను అని చెప్పేసి అంటుండగా ఏంటి పిన్ని జగదాత్రి ఏం చేసిందని తనతో అన్ని మాటలు అనేసి అంటున్నావు. ఏందమ్మి కంటికి కనిపించట్లేదా ఏంది? ఈ జగదాత్రి వాళ్ళ అమ్మే కదా ఆ అనాథాశ్రమం అని చెప్పేసి పేరు పెట్టి పేరుకు అందరినీ తీసుకొచ్చి ఇంత రామాయణం మహాభారతం లాసేసింది అది. అయినా ఇదిగో జగదాత్రి, నా కోడల్ని తీసుకురాలేదనుకో ఇక నీకు మర్యాద దక్కదు. ఇంట్లో నుంచి నువ్వు బయటికి వెళ్ళాల్సిందే. నా కోడల్ని ఎంత టార్చర్ పెడుతున్నారో ఏంటో అని అంటుండగా ఈలోపు ఇక వెంటనే నిషిని కట్టేస్తారు. వదలండి అని చెప్పేసి అంటుండగా ఎదురు పడతాడు మేనన్. ఇక నిషి ఆ మేనన్ని చూసి షాక్ అయిపోతుంది. ఏం జరగబోతుందని రివ్యూలో తెలుసుకుందాం.